అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. మొన్న పోసాని మురళీకృష్ణని హైదరాబాద్లో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారు? ఈయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేశాడు. ఆ టైంలో ప్రెస్ మీట్లో చాలా అసభ్యకరంగా మాట్లాడడం మనం చాలాసార్లు చూసాం. చిరంజీవి గారు చెప్పలా, ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్లేయండి, నోరు ముసి ఇటుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటాం. ఆయన కాళ్ళు ఎగరేసుకుంటూ చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంట్లో ఉన్న పిల్లలతో సహా ఆయన ప్రస్తావించి మాట్లాడడం మనం చాలాసార్లు చూసాం. కానీ నిన్న ఆయన పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి తీసుకెళ్ళడం, మరి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. నేను ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే విధంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియోను వైరల్ చేసిందేమో సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళిద్దరూ చెప్తేనే నేను చేశాను అని ఆయన మాట్లాడడం చూసామండి మనం. కానీ ఇప్పుడు ఎవడో ఏదో రాసిచ్చాడండి. మన పార్టీ అయినంత మాత్రాన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాలని రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన కూడా ఒక నటుడే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నటుడే. అలాంటి సహాయ నటుడు ఇంట్లో పిల్లల్ని, ఇంట్లో ఆడవాళ్ళని అంత దారుణంగా విమర్శించడం కరెక్ట్ అంటారు అసలు పోసాని మురళీకృష్ణకి? ఇప్పుడు దొరికాడు కాబట్టి దొంగ, దొరకకపోతే దొర. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారులు వచ్చి ఉంటే వీళ్ళందరూ చాలా రెచ్చిపోను. కానీ ఈరోజు ప్రజలందరూ దాన్ని మూలను కూర్చోబెట్టి ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా నోటికి తాళం వేసారండి ప్రజలు కూడా. బాబా ఇప్పుడు రాజకీయం ఉండొచ్చండి ఎవరిదైనా సరే, కానీ మరీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేంత పరిస్థితి ఉండకూడదు కదా. అది పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వాళ్ళిద్దరు ఇచ్చారు, నేను చదివాను, రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టాను, నా తప్పేమీ లేదు అన్నాడు. ఇప్పుడు ఆడ ఎవడో గడ్డి తినమన్నాడు, తినేస్తారా రాజా? ఏడు రాజా, గడ్డి తినమంటే తినవు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, ఇవాళ బతికేమైంది, చెప్పు కూడా అయ్యింది, వీళ్ళు జైల్లో కూర్చోవాలి. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు బయట. మీరే కాదండి, దయచేసి ఇంకెవరు కూడా రాజకీయాలు చేయండి, హుందాగా చేయండి. ఏదైనా తప్పు చేస్తే తప్పుని విమర్శించండి తప్ప, కానీ ఇంట్లో ఆడవాళ్ళని మాత్రం, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా మరీ ఉండాలని నేను ఒక సామాన్యుడిగా మీకు తెలియజేస్తున్నానండి. ఎవరైనా ఒకటే, ఏ పార్టీలో ఉన్నా ఎవరన్నా విమర్శలు అవి హుందాగా ఉండాలి, మరీ దిగజారిపోయి ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. అలా నోటితో ఎవరు ఎక్కువైతే మాట్లాడతారో అలాంటి వాళ్ళకి శిక్ష తప్పదు, పడాల్సిందే. కాబట్టి పోసాని మురళీకృష్ణ గారికి కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆయన చాలా అగ్రెసివ్గా చాలా బూతులు మాట్లాడాడు ఆయన. అంటే ఆయనకి పడితే ఇంకొకటి కూడా అలా మాట్లాడుకుని ఉంటాడని. విత్ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలో ఉంది, మీరు కూడా నోరు జారి అస్సలు మాట్లాడద్దు, ఎందుకంటే హుందాగా మాట్లాడితే మంచిది. అయితే టీడీపీ ఎంతో కొంత క్రమశిక్షణ గల పార్టీ అంటారు కాబట్టి కొద్దిగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని చర్యలు తీసుకుంటుంది అధిష్టానం. కాబట్టి కొద్దిగా అది వాళ్ళు ఆచితూచి మాట్లాడతారని మాత్రం ఉంది, నమ్మకం అయితే ఉంది. ఇదండి మరి పోసాని మురళీకృష్ణ గారి పరిస్థితి. చూద్దాం ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి లిస్టులో. కానీ అలా తప్పుడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలండి. జై భీమ్, జై మహాసేన, జై జై రాజేషన్.